గుడ్ మార్నింగ్ అందరికి, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్పెషల్ మా కన్నయ్య బర్త్డే, మా పెద్దోని బర్త్డే ఈరోజు. అందుకే పొద్దున్న లేచి దేవునికి దండం పెట్టుకొని టెంపుల్కి వెళ్ళాలి. దేవుని దర్శనం చేసుకొని స్కూల్కి వెళ్ళాలి. ప్రేయర్ అయిపోయేలోపు స్కూల్కి వెళ్ళాలి. అని ఇష్టం. ప్రేయర్ టైంలో వాడిని స్టేజ్ నుంచి పిలిచి అందరూ అంటే విషయం చెప్తారు కదా, అది తీసుకో అంటే అట్లా చెప్పించుకోవాలని వాడి ఇష్టం. అందుకే ఇంకా ఫాస్ట్గా లేచి తొందరగా రెడీ అయ్యి స్కూల్కి వచ్చేసినాం. ఇంకా పిల్లలకైతే పెన్సిల్స్, ఎరేజర్, షార్ప్నర్ అన్నీ స్కేల్ తీసుకొని ఒక గిఫ్ట్ లాగా ప్యాక్ చేసినాం అందరికీ. మేడమ్స్కి పెన్స్ అండ్ చాక్లెట్స్. పెద్దోడు అన్ని చాక్లెట్ బాక్స్ తీసుకెళ్ళింది అని చెప్పి ఇంక ఏడుస్తుండు. మనకి కవర్లో కొన్ని తీసి ఇచ్చినా కూడా బాక్స్ ఏందని ఏడుస్తుండు. పెద్ద ఇంకా కేక్ కటింగ్ అంటే చిరాకు వస్తుంది, కానీ ఈ ఏజ్లో కేక్ కటింగ్ అంటే బాగా ఇష్టం ఉంటుంది కదా అందరికీ. పిల్లలకి వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిచి కేక్ కటింగ్, చాక్లెట్లు ఇవ్వడం ఒక ఫీల్ ఉంటుంది పిల్లలకి. బర్త్డేకి చిన్నోడు వాన్ బర్త్డే లాగా ఫీల్ అయిపోతుండు పాపం. ఫేస్ లో ఎక్స్ప్రెషన్ చూడండి, ఎంత హ్యాపీగా ఉన్నాడు. పెడతారు నాకు లేదా అన్నట్టుగా చూస్తుండు. అత్తమ్మతో గిఫ్ట్ నైట్ ఇప్పిద్దామంటే తను బయటికి వెళ్ళింది, అందుకే మార్నింగ్ ఇప్పించాను. అశ్వివాడు బావ కోసం ఫుల్ గిఫ్ట్లు అయితే తీసుకొచ్చింది. సందులో సైడ్ మెల్లగా ఒక గిఫ్ట్ తీసుకొని సైడ్ వెళ్ళిపోతుండు మా కన్నా. వీళ్ళ గిఫ్ట్ల గొడవలో వీళ్ళుంటే కన్నగాడు చూడు, వానికి గిఫ్ట్లు కనిపిస్తలేవని స్టూల్ ఎత్తుకొని మరీ వచ్చి నిల్చుంటాడు. ఏ గిఫ్ట్ బాగుందా, ఏ గిఫ్ట్ తీసేసుకుందామా అని. బాగుందే బర్త్డే అన్న ఫీలింగ్లో ఉన్నాడు. వీళ్ళిద్దరు అల్లరు చూడండి, వీళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. అల్లరే కదలతలేడు కన్నా. మామే కన్నం అంతా వచ్చేసింది వాళ్ళ అన్న గిఫ్ట్లు ఇవ్వడానికి. ఫుల్ ఎక్సైట్ అవుతుండు. ఓ ఎన్ని గిఫ్ట్లు, ఎన్ని గిఫ్ట్లు. ఖుషి కన్నా నీకు ఇయ్యలేదా అన్న? అమ్మో ఇచ్చిండా కన్నా, ఇచ్చిండా? లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు బాయ్ బాయ్.